కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తేటగుంట యనమల గార్డెన్స్ లో 4 రోజులుగా నిర్వహించిన మహావరుణ యాగం పూర్ణాహుతిలో ఘనంగా ముగిసింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ యనమల దివ్యాధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యనమల గార్డెన్స్ భక్తజన సంద్రోహంతో కిక్కిరిసిపోయింది. 4 రోజుల పాటు ఋత్వికులు వేద మంత్రోచ్చరణలతో యాగ కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతుల పర్యవేక్షణలో వరుణ యాగంలో పాల్గొన్న 9 మంది దంపతులతో మహాశివుడికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఋత్వికులు హోమ కార్యక్రమాలను వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా పూర్ణాహుతి నిర్వహించి యాగానికి ముగింపు పలికారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలతో అలంకరించిన పల్లకిలో ఋష్యశృంగ మహర్షి విగ్రహాన్ని ఊరేగింపుగా రాజుల కొత్తూరులోని కోనేరు వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలోని కాదు దేశం అంతటా కూడా ఈ ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావం వల్ల రైతుకి ఎంతో రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉండడం వల్ల రైతు ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఈ రవి పంట అనే సాగు సకాలంలో జరగాలని చెప్పేసి ఇవాళ మన తేటిగుంటలో కూడా వరుణ యాగం హోమం జరుపుకుంటున్నాం. ఇవాళ 4వ రోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి హోమ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సకాలంలో వర్షాలు పడాలని చెప్పి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చేసరికి రైతుకి అన్నదాతలు రుచిబాబు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్యాంకులో అమౌంట్ ఖాతాలు ఇవ్వడం జరిగింది, ఖాతాలో అమౌంట్ వేయడం జరిగింది. అలాగే మన రైతు పాడి కాకుండా ఇంకేమన్నా వేరే పంటలు వేసుకోమని ఏదైతే నీళ్లు తక్కువగా కావాలో ఆ నీళ్లు కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే మనకు ప్యాడీ కానివ్వండి, కాటన్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఎకరానికి 750 వరకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోమని మన కూటమి ప్రభుత్వం ఆగస్ట్ 31 వరకు కూడా ఓడించడం జరిగింది. కాబట్టి రైతులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వర్షం పడినా పడకపోయినా మీ అందరు క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన దైవ సంకల్పం, రైతు యొక్క సంకల్పం నెరవేరాలని, వర్షం సకాలంలో పడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.